నమో భగవతే రుద్రాయ. సనాతన ధర్మం ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. ఇప్పుడు చాలామంది ప్రధానముగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏమిటి అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్య. ఏదో ఒక సమయంలో వారికి అప్పుల బాధలు అనేటటువంటివి వెంటాడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ రుణ విమోచన వాసుదేవ స్తోత్రాన్ని గనక ఎవరైతే ప్రతినిత్యము కూడా చదువుకుంటారో వారికి ఉన్నటువంటి రుణ బాధలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి వారికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. దీనికోసం మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ లేదా ఇంకా మీకు సమయం ఉన్నది అంటే 108 సార్లు అయినా కానీ జపం చేసుకున్న మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ జప సాధనకు తులసిమాల దొరికితే మీరు ఆ తులసిమాల సహాయంతో ఈ యొక్క జపాన్ని అంతా కూడా చేసుకునవచ్చును. దీనికి మీరు ప్రత్యేకముగా పచ్చబొట్టును అంటే పచ్చ రంగులో ఉన్నటువంటి కుబేర కుంకుమను మీరు ధరించి ఈ మంత్ర జపము చేస్తే మీకున్నటువంటి రుణాలన్నీ కూడా తొలగిపోవడం, మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేటటువంటి శక్తి కూడా మీకు కలుగుతుంది. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ రుణం మోచయ మోచయ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు నిదానముగా 11 సార్లు కానీ 108 సార్లు కానీ ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే కనుక చెప్పుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఎక్కువగా రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ మంత్ర జపం చేసుకుని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.